అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్1 తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో అంతా కూడా సంకటహరి చతుర్థి రోజు తీసిన వీడియో అండి. ఇవాళ పూజ చేసుకుంటూ కొన్ని విషయాలనైతే మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని మంచి మాటలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఇంతకుముందు నేను సంకటహరి చతుర్థి పూజ వీడియో పెట్టినప్పుడు ఒక సిస్టర్ అడిగిన డౌట్ గురించి కూడా ఇందులో క్లారిఫై చేస్తాను. నేనెలా చేసుకుంటాను, నేను ఎలాంటివి ఆచరిస్తాననేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. సంకటహరి చతుర్థి పూజ అనే కాదండి, ఏ పూజైనా, ఏ వ్రతమైనా మనం ఎప్పుడు కూడా చేసేటప్పుడు ఇల్లును శుభ్రపరచుకోవాలి. గుమ్మాలు అవన్నీ కూడా చక్కగా అలంకరించుకుంటే మనకొక పాజిటివ్ ఫీలింగ్ ఉంటది ఆ రోజంతా కూడా. ఇంకా అలాగే పూజకు ముందు రోజు బెడ్‌షీట్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసేసుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటది కదా! అలాగే నేను అవన్నీ కూడా ముందు రోజు ఆ వర్క్స్ అన్నీ కూడా చేసేసుకున్నాననమాట. ఇక్కడైతే గుమ్మాలంతా అలంకరించుకున్న తర్వాత బయట ముగ్గు వేసుకుంటున్నానిక్కడ. గుమ్మం బయట ఆల్రెడీ పొద్దున్నే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా శుభ్రపరుచుకొని ఇక్కడ వేసుకుంటున్నానిక్కడ. లాస్ట్ వీడియోలో నేను చెప్పినప్పుడు ఆహ్, స్వామికి మీరు పొద్దున్నే నైవేద్యం పెడుతున్నారు కదా! ఈవినింగ్ నైవేద్యం పెట్టాలా? పొద్దున్నే అదే కుడుములు నైవేద్యంగా పెట్టాలా? అన్నట్టుగా అడిగారనమాట. నేనైతే అండి పొద్దున్నే పూజ చేసేసుకుంటాను. ఈవినింగు మాకు దగ్గరలో ఉన్న ఆ టెంపుల్‌కి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం అది చేయించుకుంటాను. ఇంకా అక్కడ చాలా బాగా అభిషేకాలవన్నీ జరుగుతుంటాయి. ఇంకా అక్కడ గోత్రనామాలవన్నీ చెప్పి పూజ చేయించుకుంటాననమాట. నేను నేనెలా ఫాలో అయ్యానంటే అండి, ఇక్కడ మాకు దగ్గరలో పూజారి గారులను కనుక్కొని వాళ్ళెలా చెప్పారో అదే వేలో వెళ్ళిపోయానండి. అంటే సోషల్ మీడియాలో కూడా చాలా రకరకాలుగా చెప్తా ఉంటారు గదా! అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కొన్ని ఆచారాలు, పద్ధతులు అన్నీ మారుతా ఉంటాయి. అందుకని మా దగ్గర స్వామివార్లు ఏది చెప్తారో అదే ఫాలో అవ్వడానికి నేను చాలా వరకు అదే ప్రయత్నిస్తానండి. అయితే నేను ఆషాఢ మాసంలో స్టార్ట్ చేశాననమాట. ఆహ్, నేను విన్నదేందంటే చాలా చోట్ల శ్రావణ మాసంలో మొదలుపెట్టుకుంటే మంచిదని చెప్తా ఉంటారు. నాకున్న ఆ సమస్యకి ఇమ్మీడియేట్‌లీగా స్వామివారి పాదాలు పట్టుకోవాలి అనుకున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయలేదు. ఇంకా వెంటనే నేను స్టార్ట్ చేసేసుకున్నాను. అంతా భారం ఆయనదే అనుకోని నమ్మాను. ఇంకా కూర్చున్నా, లేచినా నేను గణపయ్యనే తలుచుకుంటానండి. ఇంకా స్టార్ట్ చేసేసుకున్నాను. 11 నెలల పాటు చేసుకుంటానని స్వామివారికి చెప్పుకున్నాను. ఇంకా అలాగే నేను ఆ రోజు ముడుపులో కూడా ఒక రూ. 11 కొద్దిగా అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి ముడుపు కట్టి పక్కన పెట్టాను. బియ్యం అది కూడా వేసి కడుతూ చూపిస్తుంటారు కదా! నేను అవన్నీ వేయలేదండి. అంటే ఎక్కువ రోజుల పాటు నేను పెట్టాలి కదా! పురుగదొచ్చేస్తదని చెప్పి నార్మల్‌గా అంత మటుకే నేను ముడుపు కట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని, మొదటిసారి చేసేటప్పుడు కుడుములు నైవేద్యంగా పెట్టుకున్నానండి. మధ్యలో కూడా చేసుకోవచ్చు, చేసుకోకూడదని ఏం లేదు. ఓపికున్నప్పుడు ఇంక మిగతా నెలలు కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నాకు టైం లేదనుకున్నప్పుడు పండ్లు, బెల్లం ముక్క ఏదుంటే అది పలహారంగా నైవేద్యంగా పెట్టుకొని కొబ్బరికాయ అది కొట్టుకుంటా ఉంటాననమాట. అయితే పూజైతే పొద్దున్న టైంలో చేసేసుకుంటాను. ఈవినింగ్ మళ్ళీ స్నానం అది చేసి, మళ్ళీ దీపం వెలిగించుకొని నైవేద్యంగా స్వామివారికి ఏదన్నా ఏదో ఒకటి మన దగ్గరున్న నైవేద్యం పెట్టేసుకొని టెంపుల్‌కి వెళ్ళిపోతాను. ఇంక టెంపుల్ దగ్గర చాలా సేపు అక్కడ అభిషేకాలవన్నీ జరుగుతాయి గదా! ఇక అక్కడే టైం అది స్పెండ్ చేస్తాననమాట. అలా చేసుకుంటానండి నేను. ఇంకా ఈ ఆచరించాల్సింది ఏంటంటే ఉపవాసం ఉండాలి. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆహ్, ఆహారం అవి ఏం తీసుకోకూడదు. అంటే పండ్లు, పాలు ఇవి తీసుకోవచ్చు. ఇంకా అన్నము ఇలాంటివి తినకూడదనమాట. ఇంకా టెంపుల్ నుంచి వచ్చాక అన్నమైనా, టిఫినయినా ఏదైనా తినొచ్చు. నేనైతే ఇంకా ఈవినింగు టెంపుల్ నుంచొచ్చాక టిఫిన్ జేసేస్తాననమాట. కొంచెం లైట్‌గా తీసుకోవాలనిపిచ్చిద్ది ఆ టైంలో. మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉంటాం కదా! ఫ్రూట్స్ అయితే తీసుకుంటానండి తప్పకుండా. ఫ్రూట్సు, 1 గ్లాస్ మిల్క్ తీసుకుంటాను. ఇంకా ఇక్కడ పూజా సామాను ముందు రోజు తోమటం వీలు పడలేదు. ఇంకా ఆ రోజు తోముకుంటున్నానిక్కడ. ఇంకా ఇవన్నీ కూడా అలంకరించి పెట్టుకుంటున్నాను. ఈ ఒక సంకటహరి చతుర్థి అనే కాదండి. ఏ పూజకైనా, ఏ వ్రతాలు ఏవి చేసేటప్పుడు కూడా మనం ఆ నియమంలో ఉన్నప్పుడు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం, ఇలాంటివి చేయకుండా దైవ భక్తిలో ఇంకా అలా మనం మంచిగా ఉంటేనే బావుంటదనమాట.
ఒక పూజనే కాదండి. విడి రోజుల్లో గూడా అస్తమానం ఇంకొకళ్ళ గురించి వేరే వాళ్ళ గురించి ఫోనుల్లో టాపిక్ మనకి అలా వెళ్ళిపోతా ఉంటాయి. అట్లా మాట్లాడుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తే మనకి బావుంటదండి. ఒకవేళ మనకే ఒక సమస్యొచ్చిందనుకోండి, పదే పదే దాని గురించి చర్చించుకుంటూ అస్తమానం ఫోనుల్లో మాట్లాడుతున్నామనుకోండి, మన బాధ రెట్టింపయిపోద్దే తప్ప ఆహ్, అరే దానికి సొల్యూషన్ ఉండదండి. ఒకళ్ళకి మనకంటూ ఒకళ్ళు ఇద్దరుంటే చాలు. వాళ్ళకి మనం మరీ మన బాధున్నప్పుడు షేర్ చేసుకుంటే ఒక్కసారి చెప్పి వదిలేయాలి. అంతే తప్ప ఇంకా అస్తమానం దాని గురించే మన బాధను కూడా పదే పదే వ్యక్తపరుచుకుంటూ ఉండకూడదని నా అభిప్రాయం. అలా పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకునేటప్పుడే కాకుండా విడి రోజుల్లో కూడా ఇంకొకళ్ళ గురించి కూడా చెడుగా మాట్లాడుకోవడం ఆహ్, ఇలాంటివి చేయకుండా ఉంటేనే బావుంటది. అయితే స్వామివారికండి మనం చేసే ప్రసాదాలు వీటన్నింటికన్నా గరికతో ఆయన్ని పూజిస్తే ఆయన చాలా సంతోషిస్తాడండి. అయితే ఇక్కడ గరిక నాకు ఇట్లా మనం మొక్కలేసున్నాను కదా! అక్కడ మొలిచింది తీసుకుంటున్నాను. ఇక్కడైతే నీట్‌గా ఉంటది కదా! అని చెప్పి చక్కగా నా కోసం అన్నట్టుగా నిండుగా మొలిచింది ఓవైపు. శుభ్రంగా అన్నీ తీసుకున్నాను. ఒక్కొక్కసారి కొన్నే ఉంటాయన్నమాట. ఆ కొన్ని సమర్పించి మిగిలిన పూలతో స్వామివారికి అష్టోత్తరం చేసుకుంటాను. ఇంకా ఈరోజైతే చాలా ఎక్కువుండేసరికి ఇవాళ మొత్తం గరికతోనే అష్టోత్తరం అది చదువుకుంటూ పూజ చేసుకున్నాను. చాలా బాగా కళగా అనిపిస్తుందండి. గరికతో అలా పూజ చేసి స్వామివారిని అలా దీపాల మధ్యలోంచి చూసుకుంటే. ఇంకా ఇవాళైతే అలాగే చేసుకున్నాననమాట. ముందుగా నాకొచ్చిన స్తోత్రాలవి చదువుకొని, డైలీ నేను ముదాకరాత్త మోదకం అని వినాయకుడికి సంబంధించిన స్తోత్రం చదువుకుంటాను. అది చదివాక అష్టోత్తరం చేసుకున్నాను. మన ఇంట్లో మొక్కలకు కాచిన పూలు కూడా కొన్ని కోసుకొని, ఇంకా గరికకి చివర్లో మట్టి అది ఉంటది కదండీ! అదంతా కూడా నీట్‌గా వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా నీట్‌గా అన్నీ సిద్ధం చేసుకొని పూజ స్టార్ట్ చేస్తున్నానండి ఇక్కడ. శుక్లాంబరధరం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైకకుంజరం దరీధర్వరం భాజనం పురారి పూర్వనందనం సురారి గరమ శరవణం ప్రపంచ ఓం విఘ్నహంత్రయ నమః ఓం విశ్వనేత్రాయ నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం కృతినే నమః ఓం వాక్పతయే నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఇది శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవత అష్టోత్తర శతనామవళి సమాప్తః. పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఒక్కొక్కసారి డబ్బెంతున్నా సరే మనకు కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకదండి డబ్బుతోటి. తప్పకుండా భగవంతుని పాదాలు పట్టుకోవాల్సిందే. అలాంటి సమస్యలు చుట్టుముడతా ఉంటాయి. సంసార జీవితంలో కదా మనం ఉన్నాము. ఏదో ఒకటి ఎదురవుతా ఉంటాయి. మనం తప్పకుండా ఆయన పాదాలు పట్టుకొని, మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతే తప్పకుండా మంచే జరగద్దని నమ్మాలండి మనం. ఆయన మీద భారం వేయాలి. అలాగే నేను ఈ పూజ అది చేసుకుంటున్నాను. మా జేజీ చిన్నప్పుడు ఒక సామెత చెప్తా ఉంటారు కదా పెద్దవాళ్ళు. సామెతలతో మాటలు చెప్పేవాళ్ళు అంతకుముందు. ప్రతి మాటకి కూడా సామెతలు యాడ్ చేసేవాళ్ళు. మా జేజీ చెప్పే ఒక చిన్న సామెతని మీతో చెప్తాను. "ఎంత చెట్టుకి అంత గాలమ్మ" అనేది. అంటే వాళ్ళకేమి వాళ్ళు బాగున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళు లోపల ఎన్ని బాధలు పడుతున్నారో ఎవరికి తెలుసు. ఆహ్, ఎంత డబ్బున్నా డబ్బు పరిష్కారం చూపదండి. ఆరోగ్యపరంగా గావచ్చు, పిల్లల విద్య పరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, ఇంకా రకరకాలు బయటికి చెప్పుకోలేనివి కొన్ని ఉండొచ్చు. ఏవో ఒకటి సంకటంలో పడినప్పుడు తప్పకుండా భగవంతుని పాదాలు పట్టుకొని, మనం ఒక పాజిటివ్ మైండ్‌తో మనం ఎలా ఉండాలో మన నడవడికని మంచి దారిలో నడుస్తూ, మనం ఆయన పాదాలు పట్టుకుంటే అంతా మంచే జరగద్దని నేను నమ్ముతాను. నేను మొదలుపెట్టిన తర్వాత మొదటి నెల తర్వాతే నేననుకున్న దానిలో కదలికైతే వచ్చిందండి. ఇంకా ఆయన్ని నమ్ముకొని నేను 11 నెలలు కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మధ్యలో ఎక్కడ బ్రేక్ రాలేదనమాట. ఇక అక్కడ పూజంతా చేసుకున్న తర్వాత ఇక్కడ కృష్ణయ్య దగ్గర గూడా అలంకరించుకుంటా ఉన్నాను. ఎర్లీ మార్నింగే చేసేయాలి అలా ఏం పెట్టుకోనండి నేను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టను. వాళ్ళ పనులన్నీ చేసేసి, మా వారు వెళ్ళిపోయాక, పాప స్కూలుకి వెళ్ళిపోయాక ఇప్పుడు మావయ్య కూడా ఉన్నారు కదా! మావయ్యకి అన్నీ చూసేసాక అప్పుడే నేను ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఈ పనులన్నీ చేస్తూనే నాకసలు ఇక్కడ ఇవన్నీ అలంకరించుకుంటూ అన్నీ చేసేసరికి నాకు చాలా వరకు టైము అయిందనమాట. ఇంకా నేను ఉపవాసంలో ఉన్నాను, ఏం తినలేదు అలాంటిదేమి ఇంక మైండ్‌లోకే రాదు.
ఇలా మనం ఇంక ఇదే పూజలోనే ఉంటాం కదా! ఇంకా వేరే ఆలోచనలు గూడా మైండ్‌లోకి రానిచ్చుకోమనమాట. ఇంకా అట్లా పూజంతా కంప్లీట్ చేసుకున్నాను. నాకు మొదటిసారిగా ఈ పూజ గురించి తెలుసుకునిందెక్కడంటే, ఇక్కడ నెల్లూరుకొచ్చిన తర్వాత మేమున్న ఏరియాలో రోడ్డు మీదకే ఒక చిన్న టెంపుల్ ఉంటదండి. గణేష్ టెంపులు. అక్కడ వాకింగ్‌కెళ్ళినప్పుడు సాయంత్రం కాస్త పొద్దుపోయాక వెళ్ళేదాన్ని మా ఫ్రెండ్‌తో కలిసి. చాలామంది జనం ఉండేవాళ్ళు. కుడుముని ప్రసాదంగా ఇచ్చేవాళ్ళనమాట. ఎందుకు ఈ టైంలో కుడుములు జేశారు అనుకునేదాన్ని. నాకు అంతకుముందు నిజంగా తెలీదండి. ఇట్లా పూజ చేస్తారు స్వామివారికి, ఇలా సంకటహర చతుర్థి చేస్తారని నాకు తెలీదనమాట. అప్పుడు కనుక్కుంటే ఏదన్నా ఇట్లా సమస్యలు ఏదన్నా ఉన్నప్పుడు స్వామివారికి చేసుకుంటే మంచిదని విన్నాను. విన్నానే కానీ నేనింకెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. మామూలుగా అయితే నేను కూర్చున్నా, నిల్చున్నా ఆయన్నే దలుచుకుంటానండి. గణపయ్యనే దలుచుకుంటాను. ఆ పూజ చేయాల్సిన సమయం వచ్చిందనమాట. ఇంక అలా నేను చేసుకుంటున్నానిప్పుడు. అప్పుడు అలా తెలుసుకున్నాను నేను. ఇట్లా చేస్తారు పూజ అని. పూజ అంతా అయిపోయాక మళ్ళీ కుడుములని దేవుడి కాడికి చేసుకెళ్ళి స్వామి దగ్గర అక్కడ అందరికి పంచిపెడతారని విన్నారనమాట. ఇంకా అలా అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. చూడండి మన మొక్కలన్నీ నీట్‌గా, ఫ్రెష్‌గా బాగున్నాయి కదా! ఈ మధ్యంతా వర్షాలు పడ్డాయి కదా! బాగున్నాయన్నమాట చూడటానికి. మీకు కూడా ఒకసారి అంతా అలా చూపిచ్చేస్తున్నాను. ఇంకా లంచ్ టైమ్ అయిందండి. ఇంక మావయ్యకి ఇంక భోజనం అది పెట్టాను. ఇప్పటి వరకు బాగా నిద్రపోయారనమాట. ఇంకా పొద్దున్నే టిఫిన్ పెట్టేసాక కాసేపు అలా నడుస్తున్నారు. ఇంక నడిసేసొచ్చాక ఫ్రూట్ అది కోసిచ్చాను. పపాయ. ఇంకా అది తినేసి పడుకున్నారు ఫుల్లుగా. ఇప్పుడే నిద్ర లేచేస్తే అన్నం పెట్టాను. నేను గూడా ఇగో ఇప్పుడు ఇంకా పపాయ ముక్కలు తినేస్తున్నాను. మార్నింగు టీ తాగాననమాట. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఒకసారి టీ తాగేసి, ఇంకా కొంచెం ఆకలిగా ఉంది లేదా కాస్త నీరసం అవుతది అని అనుకుంటే, ఒక గ్లాస్ పాలు తాగి వెళ్తాను టెంపుల్‌కి. టెంపుల్‌లో ఎక్కువ సేపు అభిషేకాలు అవన్నీ చేస్తారు కదా! ఇంకా కాసేపు అంతా అయ్యే వరకు కూర్చొని స్వామివారి పూజంతా చూసుకొనొస్తాను నేను. అన్న అయ్యప్పకి కొండకి వెళ్ళేసొచ్చారండి. ఆ ప్రసాదం డబ్బాలవన్నీ తెచ్చారనమాట. ఆ రోజు వీడియో తీయలేకపోయాను నేను. ఇంక ఈ డబ్బాల్లో అయితే స్నాక్స్ రెడీగా టేబుల్ మీద పెట్టేసి ఉంచుతున్నాను. మామూలుగా అయితే కబోర్డ్స్‌లో ఉంటాయి. ఇంక మామయ్యకి అందుబాటులో ఉండాలని చెప్పి ఇంకా టేబుల్ మీదే ఉంచేస్తున్నానవి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టాబ్లెట్ ఇవ్వాలి మామయ్యకిక్కడ. కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. ఇంక మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నాను ఇట్లా ఏసుకోవాలని చెప్పి. అంటే ఒక్కొక్కసారి నేను లేనప్పుడు ఇబ్బంది పడతారేమో ఎక్కడికైనా వెళ్ళినప్పుడని చెప్పి అలవాటు చేస్తున్నాను ఇప్పుడిప్పుడే. కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టం అనమాట. అందువల్ల నేనే ఇస్తున్నానిక్కడ. ఇంక కాసేపు రిలాక్స్ అయ్యాను. మళ్ళీ ఈవినింగ్ స్నానం అది చేసేసి ఇంక టెంపుల్ బయలుదేరుతున్నానండి. 5 కల్లా ఇంట్లో దీపం పెట్టేసుకొని బయలుదేరేస్తాను. ఇంక నేను టెంపుల్‌కి వెళ్ళి అక్కడంతా ఫుల్లుగా రష్ అయిపోతదనమాట. జనాలెక్కువొచ్చేస్తారు. కూర్చోడానికి గూడా ప్లేస్ ఉండదు. అందుకని నేనింకా 5:30 కల్లా ఎళ్ళిపోతాను. 6 కల్లా ఎగ్జాక్ట్‌గా 6కి అక్కడుంటే అభిషేకాలు స్టార్ట్ చేసేస్తారనమాట. మన గోత్రనామాలన్నీ చెప్పి. ఇంకక్కడ గరిక, పాలు అన్నీ దొరుకుతాయి. ఇంకా ఈ టెంపులొచ్చేసి ఇంకొకసారి చెప్తానండి. చిల్డ్రన్స్ పార్క్ దగ్గరుంటదనమాట. విద్యా గణపతి ఆలయం. ఇదిగోండి టెంపులు. స్వామివారి టెంపులు. చాలా బాగా చేస్తారండి అక్కడ పూజారి గారులైతే. నాకు చాలా బాగా నచ్చుతదసలింకా. పూజంతా కంప్లీట్ అయ్యే వరకు ఆహ్, ఓం గం గణపతియే నమః అనుకుంటూ స్వామివారిని అలా చూస్తా ఉంటానండి. మీకు కూడా స్వామివారిని చూపిస్తాను. ఒకసారి చూసేసేయండి. ఇంక ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.